పొగబట్టినటువంటి మృతువు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. మృతులు 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం రూపాయలు 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు. మొత్తానికి ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. చూడండి, దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఉంది ఇక్కడ. గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం 17 మందిని బలి తీసుకుందన్న విషయం తెలియగానే సర్కారు చలించింది. తక్షణ సహాయ చర్యలతో పాటు క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు పరిస్థితిని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. 17 మందిని బలి తీసుకుని తీవ్ర విషాదం నింపిన గుల్జార్ హౌస్ సమీపంలోని అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టింది. తక్షణ సహాయం అందించేలా రంగంలోకి దిగిన యంత్రాంగం ప్రాణ నష్టాన్ని నివారించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఆరా తీశారు. అగ్ని ప్రమాద బాధితులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని అభయహస్తం అందించారు. అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు అధికారులతో క్షేత్రస్థాయిలో వారు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. దామోదర రాజనరసింహ గారు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తా ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం. బాధిత కుటుంబానికి ఇబ్బంది కలగదు, వీలైనంత వరకు ఇమ్మీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని, ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తారు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్రపూర్ణంతో దాగినటువంటి కాదు. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలు కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ వచ్చి 4 కుటుంబాలని అంత ఉమ్మడి కుటుంబం, ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాంట్లో కూడా ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరు నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల అద్దు
అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం అత్యంత దుఃఖదాయకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి, హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదంగా దీన్ని గుర్తించవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం అయితే 2 లక్షలు, క్షతగాత్రులకి అయితే 50,000 చొప్పున ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ చిన్నపిల్లల యొక్క పరిస్థితులు కాబట్టేసి కుటుంబాల నుంచి అయితే ఎంతైనా సరే కోలుకోవడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చూడొచ్చు ఎంత భయంకరంగా జరిగిందో. ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్.